నమస్తే ఎవ్రీవన్, నేను అక్షిత. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, కానీ నేను ఇప్పటికీ ఒక ప్రాపర్ వ్లాగ్ అనేది చేయలేదు. యూ కెన్ సీ మై ఆర్ట్ వర్క్స్ ఆల్ ఓవర్ మై పేజ్. కానీ ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆర్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ట్రిప్. ఈ బ్యూటిఫుల్ ట్రిప్ నా ఫస్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది. మేము యూటాలో ఉంటాము. యూటా టు యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ 5 hours డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే యెల్లోస్టోన్ నేషనల్ పార్క్కి 5 different ఎంట్రీ వేస్ ఉన్నాయి. సో మాకు యూటా నుంచి దగ్గరగా అయ్యేది వెస్ట్ ఎంట్రీ వే. కాకపోతే నార్త్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే సౌత్ సైడ్ వరకు ఎండ్ చేయొచ్చు అని, సో దట్ ఇంటికి వెళ్ళేటప్పుడు డ్యూరేషన్ తక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట. సో నార్త్ గేట్ ఎంట్రన్స్ వరకు మా ట్రిప్ 7 hours అవుతుంది. ఈ ట్రిప్ మిడ్ ఆఫ్ మే మంత్లో జరిగింది. సో బేసిక్గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యే టైమ్ అండ్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ రోడ్ ట్రిప్లో జనాలందరూ ఈవీ వ్యాన్స్ వేసుకొని, పర్సనల్ క్యారియర్ వ్యాన్స్ ఇవన్నీ వేసుకొని వెకేషన్స్కి స్టార్ట్ అయిపోయినారు. చూసిండ్రా, దిస్ ఇస్ బేసికలీ సమ్మర్ టైం. సో అందుకే ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. మే మంత్లో మెమోరియల్ డే అని చెప్పి లాంగ్ వీకెండ్ వస్తుంది. సో ఈ 3 days మోస్ట్లీ సరిపోతుంది యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ చూసుకోవడానికి. ఇంకేంది, ఈ రోడ్ ట్రిప్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఆల్సో ఏమైనా తప్పులు ఉన్నా ప్లీజ్ ఫర్గివ్ మీ, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇంకా బెటర్మెంట్తో వస్తాను నేను కోరుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ట్రిప్ టు బీ ఇన్ మై ఛానల్. Hi everyone, this is day 1 of our trip and this is our breakfast for today. మేమున్న స్టే నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వరకు ఇట్స్ 45 minutes డిస్టెన్స్. ఫస్ట్ మీకు యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ నేషనల్ పార్క్ వ్యోమింగ్, మొంటానా అండ్ ఐడాహో అనే 3 states స్ప్రెడ్ అవుట్ అయి ఉంది. అండ్ దీన్ని 1872లో గుర్తించిండ్రు. సో బేసిక్గా చాలా పాతది. చాలా మంది హైకింగ్, ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ చేస్తున్నారు ఇక్కడ లొకేషన్స్. అప్రాక్సిమేట్లీ 2.2 million acres లో ఉంది ల్యాండ్. సో బేసిక్గా యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనగానే ఓకే, చెట్లు, యానిమల్స్, బ్యూటిఫుల్ వ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ వాల్కెనోస్, గైజర్స్, హాట్ స్ప్రింగ్స్, మడ్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అది కాకుండా యానిమల్స్, బేర్స్, వుల్ఫ్స్, బైసన్స్, ఎల్క్ ఇలాంటివన్నీ యానిమల్స్ మీరు చూడబోతున్నారు ఇప్పుడు. సో నిన్న నైట్ మేము స్టే చేసింది నార్త్ ఎంట్రన్స్ దగ్గర, విచ్ ఇస్ బేసికలీ మొంటానా స్టేట్. సో నార్త్ ఎంట్రీ టు నార్త్ ఈస్ట్ ఎంట్రీ ఇవాళ ఈ డేలో మొత్తం సెట్ అయిపోతుంది. నేషనల్ పార్క్కి డే పాస్ అనేది ఉంటుంది, లేదంటే వీక్ పాస్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇయర్లీ పాస్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ సే. ఎవ్రీ జంక్షన్స్ దగ్గర విజిటర్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో ఇట్లా మ్యూజియంస్, రెస్ట్ రూమ్స్, చిన్న చిన్న స్నాక్స్, ఫుడ్స్ అవైలబిలిటీస్ ఉంటాయి అన్నమాట. మా పాప అవికనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఇట్లా చిన్న యానిమల్స్ అవి ఇవి చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ విజిటర్ సెంటర్స్ దగ్గర బేర్ స్ప్రే అవైలబిలిటీ ఉంటుంది. ఎవరికన్నా క్యాంపింగ్ అట్లాంటి వాళ్ళకి చేయాలనుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.
ఫస్ట్ స్పాట్ ఇస్ మామోత్ హాట్ స్ప్రింగ్స్. ఇక్కడ కెమికల్స్ తోని ఫామ్ అయిన రాక్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ హాట్ ఫ్యూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అంత హీట్ ఉంటది అనమాట. వాటర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కిడ్స్ ఉన్నప్పుడు అయితే అసలు టచ్ చేసిన చేయి కాలిపోతుంది, అంత ఘోరంగా హీట్ ఉంది. అండ్ ఎవ్రీ ట్రయల్ కి ఇట్లాంటి ఒక డెక్ వేసింది, దాని మీద నుంచే పోవాలి. ఇప్పుడు మేము నార్త్ ఈస్ట్ స్ట్రెచ్ అంతా కవర్ చేద్దామని చూస్తున్నాము. ఈ డైరెక్షన్లో మోస్ట్లీ వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది అండ్ ఆల్సో ఇట్లా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. డ్రైవ్ స్టార్ట్ అయిన 5 minutesకే మేము ఇక్కడ ఖాయోట్ని స్పాట్ చేయగలిగినాము, విచ్ ఈస్ అ వెరీ రేర్లీ ఫౌండ్ యానిమల్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 cars వరకు వెయిట్ చేస్తున్నాయి. ఇదంతా స్పెషల్ అనుకోండి. ఇంకా చూడ్డానికి ఒక వైల్డ్ డాగ్ లాగా ఉంది, కానీ దీన్ని చూడ్డానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అని షాక్ అయినాము. బట్ మా లక్ అనుకోవచ్చు. అవిక అయితే చూసి యానిమల్స్ అంటే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది, కానీ కార్ మాత్రం అస్సలు దిగొద్దు ఎవరు కానీ, ఎందుకంటే యానిమల్స్ ఏవి ఎట్లుంటాయో మనకు తెలియదు కాబట్టి కొంచెం మనం సేఫ్గా ఉండడమే ఇంపార్టెంట్. బై ద వే, దట్ ఈస్ ఖాయోట్. అండ్ నెక్స్ట్ కమ్స్ దిస్ బైసన్. కొన్ని వేల బైసన్స్ చూసినాం లిటరల్గా. అన్ని హర్డ్స్ ఆఫ్ బైసన్స్ వీ హ్యావ్ సీన్. బైసన్స్ మోస్ట్లీ నార్థన్ అమెరికా అండ్ యూరోప్లో కనిపిస్తాయంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ బఫెలో. మన ఇండియాలో బఫెలో కంటే ఇక్కడున్న బఫెలోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఫర్ ఆన్ ఇట్. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ప్రాంగ్ హార్న్. కరెక్ట్గా స్పెల్ చేస్తున్నాలో లేదో కానీ అదే. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. అసలు ఈ ఫ్లోయింగ్ రివర్, ఆ చెట్లు, ఆ పైన్ ట్రీస్ అండ్ ఆల్సో మౌంటైన్స్, ఇవన్నీ ఒక సీన్లో చూస్తుంటే వీఆర్ లైక్ ఓవర్వెల్మ్డ్. అక్కడ కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉండే అనమాట లొకేషన్. ఓవరాల్ నేషనల్ పార్క్ మొత్తము ఎవ్రీ రోడ్ పక్కన ఇట్లాంటి ఒక రివర్ ఫ్లో అవుతూ ఉందన్నమాట, విచ్ ఇస్ కనెక్టెడ్ టు యెల్లోస్టోన్ లేక్. అది మేము ఫ్యూచర్ వ్లాగ్లో చూపిస్తా. అండ్ దట్స్ మై క్యూట్ ఫ్యామిలీ. ఎక్కడ పోయినా ఫోటోలు అయితే మ్యాండేటరీ. అవిక కూడా నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయింది, ఫొటోస్ దిగుతూ ఉంటుంది అనమాట ఎక్కడ పోయినా కూడా. ఎవ్రీ వ్యూ పాయింట్ దగ్గర ఆగాల్సిందే, ఫొటోస్ దిగాల్సిందే, అంత బ్యూటిఫుల్ స్పాట్స్ ఇవి. ఈ బైసన్స్ అయితే గడ్డి పీక్కుంటా తింటూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి అన్నమాట. కార్స్ అడ్డం వచ్చినా వాటికి సంబంధం లేదు, మనమే ఆగాలి. సో బీ కేర్ఫుల్. చాలా బఫెలోస్ ఇట్లా రోడ్ క్రాస్ అవుతూ పోతూనే ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ట్రాఫిక్ జామ్స్, సమ్ టైమ్స్ ఒక్క స్పాట్ నుంచి ఇంకో స్పాట్ వెళ్ళడానికి మినిమం 1 or 1.5 hours మినిమం టైం పడుతుంది. ఆల్సో ఇక్కడ చిన్న చిన్న బేబీ యానిమల్స్ కనిపిస్తున్నాయి, బైసన్ బేబీస్ అనుకోవచ్చు, బట్ దే ఆర్ సో క్యూట్.
ఈ ఓవరాల్ రైడ్లో ఎవ్రీ సీజన్ చూసినట్టు అనిపించింది. లిటరలీ లుక్ ఎట్ ద స్నో, ఆల్మోస్ట్ ఒక మౌంటైన్ టాప్ రీచ్ అయిన ఫీలింగ్ వచ్చింది ఈ స్నో చూస్తే. సో మే మంత్ కాబట్టి ఫుల్గా స్నో ఇంకా మెల్ట్ అయిపోలేదన్నమాట. సన్నీగా, క్లౌడీగా, ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్స్ చూసినాం. అండ్ హియర్ కమ్స్ ద బేర్. ఇక్కడ ఒక 5-10 minutes బిఫోర్ ఒక బేర్ కనిపించింది అని చెప్పగానే అందరూ గ్యాదర్ అయిపోయి చూస్తూ ఉన్నారు. అండ్ లేటర్ ఆన్ చాలా టైం తర్వాత అది మళ్ళీ బయటకు వచ్చింది. అండ్ ఆ క్రౌడ్ చూసిండ్రు కదా, బేర్ కనిపించింది అనగానే ఒక్కటే ఉరుకుడు. అసలు బైనాకులర్స్ ఉంటే అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. లిటరలీ ఆ హెయిర్ కూడా కనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గెట్ యువర్ బైనాకులర్స్. ఏ ట్రిప్కి పోయినా, ఏ యానిమల్ వాచింగ్కి పోయినా బైనాకులర్స్ ఇస్ మస్ట్. ఇది ఒక బ్రెజిల్ బేర్ అంట. సో దీని స్పాట్ మోస్ట్లీ ఆ 2 trees మధ్యలోనే ఉంటుందంట ఎవ్రీ టైం. సో కంపల్సరీ అక్కడ ఒక ఫారెస్ట్ గార్డ్ ఉంటాడు. సో సేఫ్టీ రీజన్స్ యాక్చువల్గా ఒక యానిమల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అది ఇదని గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాడు అనమాట అక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ ఎవ్రీ విజిటింగ్ సెంటర్ దగ్గర బేర్ స్ప్రే అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు, క్యాంపింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. మాకు ఇది ఎట్లా తెలిసిందంటే ఒక విజిటింగ్ సెంటర్కి పోతే లోపల అంతా అందరు కాఫ్ చేస్తున్నారు. ఇంకా అవికని తీసుకొని బయటకు వచ్చేసినాము. లేటర్ ఆన్ తెలిసింది ఏంటంటే అది బేర్ స్ప్రే వల్ల ఆ కాఫ్ స్టార్ట్ అయింది. ఎవరో అన్ఫార్చునేట్గా కొట్టేసిండ్రు. నోరీస్ గైజర్ బేసిన్, ఇది ఒక నెక్స్ట్ స్పాట్. ఎవ్రీ ట్రయల్ మినిమం 5 minutes వాక్ ఉంటుంది. బట్ మాకు డౌట్ ఉన్నది ఏంటంటే ఈ స్ట్రోలర్ సేఫ్ అయినా కాదా అని మాకు చాలా భయంగా ఉండే అనమాట. బట్ స్టిల్ డేర్ చేసినాము. సో ఇది చూసినారు కదా, దిస్ ఈజ్ అ మోస్ట్ హైయెస్ట్ అసిడిక్ ఏరియా అనమాట అండ్ హాటెస్ట్ ఆల్సో. ఇక్కడ ఎవ్రీ బేసిన్ ఇట్లా హాట్గా, బాయిలింగ్గా ఆ వాటర్ అంతా ఇట్లా స్పిల్ అవుతూ అట్లా కనిపిస్తుంది. సో అంత యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట ఆ గైజర్స్. అండ్ నేను గైజర్ అంటున్నా కానీ అది గైజరో గీజరో నాకు తెలియదు. కొంతమంది గైజర్ అంటున్నారు, కొంతమంది గీజర్ అంటున్నారు. ఇక్కడ యాసిడ్ అంతా ఎన్నో ఇయర్స్గా ఉండి ఆ బురదలాగా ఫామ్ అయిపోయి చాలా నాస్టీ స్మెల్ వస్తుంది అనమాట. ఎక్కువ సేపు ఉండలేము అక్కడ. మాస్క్ తీసుకోవడం అడ్వైజబుల్. ఎంత ఎసిడిక్ ఉన్నా, ఎంత హాట్ ఉన్నా నాకు ఆ కలర్స్ చాలా నచ్చినాయి. నేచర్స్ కలర్స్ అంటారు కదా, సో సాటిస్ఫైయింగ్. ఇట్లా డిఫరెంట్ మడ్ పాట్స్ కూడా చాలా బాయిలింగ్గా కనిపించినాయి. అండ్ దెన్ అది మా లాస్ట్ స్పాట్ అనమాట. నెక్స్ట్ మేము రూమ్కి వచ్చేసినాము. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. చాలా నచ్చింది నాకు అసలు. ఇది ఒక చిన్న క్యాబిన్ అనమాట. ఆ క్యాబిన్లో ఇన్ని సెటప్ చేసినారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Hit the bell icon for more updates. Until then, bye-bye.